భారతదేశంలోనే అతిపెద్ద ఐరన్ ఓర్ సంస్థ ఎన్ఎండిసి హైదరాబాద్లో మొదటి విక్రేత సమావేశాన్ని నిర్వహించింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఈ లక్ష్యం జాతీయ ఇనుము విధానానికి అనుగుణంగా ముడి పదార్థాల స్వయం ప్రతిపత్తిని పెంచేందుకు దోహదపడుతుంది. సమావేశంలో ఎన్ఎండిసి తన భాగస్వాములతో ఉత్పత్తి విస్తరణ, రవాణా వ్యూహాలు, డిజిటల్ మార్పులు వంటి అంశాలు చర్చించగా 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాబోయే ప్రాజెక్టుల గురించి వివరించింది. సీఎండీ శ్రీ అమితాబ్ ముఖర్జీ భాగస్వాముల నుంచి ఉన్నత నాణ్యత మరియు వేగం కోరారు. We are here today to share our ideas, but I want this entire meet to be a participative forum, and we want you to share your ideas as well. We are willing to listen and to learn from you. We do not claim to possess all the knowledge in the world. If you have something different, something better to offer, please let us know, because we want to reach not only 100 million ton, but we want to be the best not only in the country but a benchmark for this world. ఈ కార్యక్రమంలో అమితాబ్ ముఖర్జీ మాట్లాడుతూ ఎన్ఎండిసి రాబోయే ప్రాజెక్టుల గురించి ముందస్తుగా సమాచారం అందించడం కాగా ఇది సాధారణ వ్యాపారం కాదు. ఇది ఒక ప్రధాన ప్రయత్నం మరియు జీవితకాల అవకాశంగా ఇది ఒక ప్రపంచ స్థాయి తగరైన గనుల సామ్రాజ్యం సృష్టించడంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్ఎండిసి ప్రాజెక్టులకు పెట్టుబడులు పెడుతూ వ్యాపార వృద్ధిని వేగంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.